వైకుంఠ ఏకాదశి సందర్భంగా సిటీలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి తమ ఇష్టదైవాలను కొలిచేందుకు భక్తులు ఆలయాలకు తరలివస్తున్నారు. ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. లంగర్ హౌస్లోని రామాలయం దగ్గర పరిస్థితిని కావ్య అందిస్తారు. కోటకు ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో మనం చూస్తున్నా. ఇప్పుడు లంగర్ హౌస్లోని ఈ రామాలయానికి కూడా అన్ని సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ ఉండే రాముడు మీసాల రాముడుగా ఒక ప్రత్యేక ఆకర్షణీయంగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. అయితే ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రాముడు వెంకటేశ్వర స్వామి అవతారంలో వైకుంఠేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చూడొచ్చు లంగర్ హౌస్ లో కొలువుదీరున్న ఈ ఆలయం ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం అనేది ఏర్పాటు చేశారు. ఆ ద్వారం గుండా దర్శనం చేసుకోవడానికి భక్తులు పోటీ పడుతున్నారు. మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా ఆలయ ప్రాంగణం ఇసుక వేస్తే రాసినంత జనం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తుంది క్యూ లైన్. ఈ క్యూ లైన్ కి రావాలంటే దాదాపు ఒక గంట సమయం బయట ఉండే ఒక 2 కిలోమీటర్ల పొడవు ఉండే క్యూ లైన్ ని క్రాస్ చేసుకుని వచ్చిన అనంతరం దర్శనం కోసం వేచి చూస్తున్నారు భక్తులు. మనం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. రెగ్యులర్ గా వస్తున్నాం మేడం. చాలా బాగుంటుంది. ఇది చాలా ఫేమస్ టెంపుల్ లంగర్ హౌస్ లో. మాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ రావడం. మరి వాళ్ళ వైకుంఠ ఏకాదశి కదా, ఉత్తర ద్వార దర్శనం అయిందా? అయింది, ఇప్పుడే అయింది. చాలా బాగుంది. ఇది మనం చెప్పుకున్నట్టే ఇది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. ఇక్కడ భద్రాద్రి రాముడిని మీసాల రాముడుగా కూడా కొలుస్తుంటారు. వందల సంవత్సరాల క్రితం రామదాసుని చెర నుంచి విడిపించడానికి గోల్కొండ కోటలో ఆ రామయ్య అడుగు పెట్టినప్పుడు తొలిసారిగా ఇక్కడ ఆలయానికి వచ్చినట్టు కూడా మనకి ఇక్కడ ఆలయంలో మనం చూసినట్టయితే ఆ పాదుకలు కూడా ఉంటాయి. అందుకనే ఆలయంలో ప్రతి నిత్యం కూడా ఈ ప్రత్యేకంగా పూజలు కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ వైకుంఠ ఏకాదశి రోజు మనం చూడొచ్చు, ఆ స్వామి వారు ఆ కోదండ రాముడు ప్రత్యేకమైన అలంకారంలో అల్వి మంగ సమేతంగా ఆ ఏడుకొండల స్వామి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. మనం ఇక్కడ ఉండే ఆలయ కమిటీ వాళ్ళతో కూడా మనం ప్రయత్నం చేద్దాము. ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఉదయం నుంచి? నిన్న రాత్రి పొద్దున్న నుంచే శ్రీరాముని వారికి అభిషేకం జరిగింది. 21 టెంకాయలతో అభిషేకం చేశాము. పొద్దున్న నుంచి వైకుంఠ ద్వారాన్ని నింపేసి పొద్దున్న నుంచే స్వామివారి సేవలు ఒకటి ఇక్కడ పూర్తిగా నడుస్తున్నాయండి. మనం చూస్తున్నాం, భద్రాద్రి రాముడు వెంకటేశ్వర స్వామి అవతారంలో దర్శనమిస్తున్నాడు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అలంకరిస్తుంటారు. ఇలాగే అలంకరిస్తాము. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున చేయాలని ఇప్పుడు చార్మినార్ జియాగుల తర్వాత మా గుడికే ప్రాముఖ్యత ఉంది. రానున్న కాలంలో ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించాలని మేము ఆశిస్తున్నాము. ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో సందడిగా మారింది. ఆ భద్రాద్రి రాముడిని ఏడుకొండల స్వామి రూపంలో దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందంటున్నారు ఇక్కడ భక్తులు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఆలయం దగ్గర ఉండే పరిస్థితి.